అమ్మ నాన్న పడుకున్నారుగా, కాసేపు అన్న చదువుకుంటా. పొల్ల ఇంకా లేవలేదండి, గింత పొద్దు ఎక్కింది. ఇంకెవరి దాకా వంటది, పోయి లేపనన్న లేపుతా. ఓ మొద్దుమ కదానా, ఇంకా లేవత్తలేదా? తెల్లదాకానే చదువుడు, అంబటల్ల దాకా వండు. నీకు లగ్గం చేస్తే మీ పీడ మాకు పోతుంది. నువ్వు చదివే వాళ్ళు ఉద్ధరితవే. అబ్బా ఆగే అమ్మా, కొంచెం పైన లేస్తా. ఇంక కూర్చోబెట్టవా? లేపు, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఎవరు చేస్తానుకున్నా పని? లేవు లేవు, ఇంట్లో పని చేయాలి. లేచి చెప్పరా పని చేయ, ఇంట్లో పని బోళ్ళు ఎక్కడనే ఉన్నాయి. అమ్మ ఎప్పుడు గింతే. మళ్ళా లేపుతా చీడ ఊకున్నావా? సీపాటి చంపుతా. పని చేయవా? అమ్మ నాకు పరీక్షలు ఉన్నాయమ్మా, ఈ రోజు నుండి పని నువ్వే అయ్యి. నాకు స్కూల్కు లేట్ అవుతుంది. ఏంది ఇలా పరీక్షలు ఉన్నాయా? ఇలా నువ్వు పనే చేయకుంటే బిడ్డ నిన్ను జీరుతా. ఏమనుకుంటావు నువ్వు? ఇంకా లేవనట్టున్నాడుగా. రే పోడా, లేవురా. రే అనిల్ లేవురా, స్కూల్కు టైం అవుతుంది, లేవు. ఇంకెంతసేపు అంటావు? మారేస్తాడు కానీ నీ పని నువ్వు చూసుకోపో. పొలంకే పోతానంటే పో నువ్వు. మా పోతా ఎందుకోను? తల్లి తల్లే, కొడుకు కొడుకే. డాడీ తమ్మునికేమో సైకిల్ కొనిచ్చినా నాకేమో సైకిల్ కొనియలే. రోజు నడుచుకుంటూ పోయేసరికి లేట్ అవుతుంది. సార్లు నన్నే తిడుతున్నారు. నాకు సైకిల్ కొని డాడీ. ఈయనంత పడాడు బాగానే చేస్తాడు అని సైకిల్ కొని ఇస్తాడట. సైకిల్ లేదేం లేదు, పో సపడక. తమ్ముడు ఇవాళ ఒక్కరోజునే సైకిల్ మీద ఎక్కించుకపోరా, నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది. నిన్న అసలే ఎక్కించుకోపోను, మా ఫ్రెండ్ గాడు వస్తాడు నా సైకిల్ మీద. అరే తమ్ముడు, ఈ ఒక్కసారి ఎక్కించుకపోరా, నడిచిన కాళ్ళు నొత్తున్నాయి. లైఫ్ లో నేను ఎప్పుడు అడగా. నాకు తెలియదు, నేను అసలే ఎక్కించుకోపోను. అబ్బో ప్లీజ్ రా తమ్ముడు, ఎక్కించుకోపోరా. అబ్బో ప్లీజ్ రా. నువ్వు సైకిల్ ఇడిచిపెట్టావా? ఏ ఉన్నావానే?
తలకాయ నొత్తుంది ఇక చాయ్ పెట్టు, పొలం కాడికి పోయేస్తా. సరే తెత్తావు. చాయ్ తాగినట్టు కాదు, తాగినాక మీ చెల్లెళ్ళకు ఫోన్ చేసి మాట్లాడు. గాళ్ళకి ఇప్పుడు ఎందుకే ఫోన్ చేసుడు? మీ చెల్లె కొడుకు దీన్ని ఇద్దాం. ఏందే నీ తలకాయ పని చేస్తుందా? ఏం మాట మాట్లాడుతాను? గానికి ఇస్తావా? ఆవిడ పచ్చి తాగుపోతూ తిరిగిపోతూ గానికి ఇస్తా మన బిడ్డ బతుకుతుందా అని దానికి గొంతు పోతావా అని ఏందో గట్లా మాట్లాడతాను. వాళ్ళు చంపుతారేంది? సత్తుదావనేంది? అది పుట్టిన కాడి నుంచి జటక్కే మోపైంది మన ఇంట్లో. మాటలు కొద్దిగా మంచిగా రాని పాలతు మొక్కపుదానా, అది మన బిడ్డనే మర్చిపోకది. బిడ్డే పడికనే చెప్తాన్నా. వేరేటోళ్ళు అయితే లక్షలు లక్షలు అడుగుతారు, ఏడికెళ్ళి తెచ్చిపోతావు. అదే మీ చెల్లెళ్ళకి ఇస్తే తక్కువ కట్నం అడుగుతారు. మనం ఉన్నప్పుడు ఎప్పుడో ఇయ్యచ్చు, ఎందుకంటే మన బిడ్డ మన దగ్గర ఉంటుంది. సరేనే, నేను పొలం కాడికి పోయి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. సరేనా? సరే, మర్చిపోకు, చెయ్యి ఫోన్ అయితే. నువ్వు వెనుక కూర్చో, నేను తీసుకుపోతా. అరే నువ్వు బ్యాగ్ పట్టుకొని కూర్చోరా, నేను తీసుకుపోతా. అరే తమ్ముడు ఆగురా, నేను వస్తున్నా. అమ్మా అమ్మా, ఏమైందిరా అమ్మ అమ్మ అని బాగా పిలుస్తారు? మీ వానికి దెబ్బ తాగింది, సైకిల్ నుంచి పడ్డాడు, మోషన్ అంతా కొట్టుకోమైంది చూడు. అరే గిట్టెట్లా పడ్డావురా? చూసుకుంటా పోరాదా? అయ్యో అయ్యో, ఏమైంది మా చిన్నవానికి? అయ్యో ఏమైందిరా నాన్నగా ఇది? అమ్మ గడ పడ్డనే. అయ్యో నీ పడు ఇచ్చుకపోను. మొద్దులెక్క చూస్తాను, ఇంట్లో ఆయింట్మెంట్ ఉన్నాయి, తేపోల్లా పెడదాము. అరే తమ్ముడు బాగానే కొట్టుకపోయింది గారా. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తమ్ముడు వడ్డాక లేపుదామని ఉరికినమ్మా, కానీ అంతలోపే వాళ్ళు లేచి ఇంటికి వచ్చిర్రు. అమ్మా అక్క రాలేదే నన్ను లేపేటానికి. అంటే ఆడు వడంగా చూసుకుంటుండవా? గంత జాబ్ ఎందుకే నీకు? కానీ కొడుతున్నావు బిడ్డ, నువ్వు ఇంట్లో కోరకు మంచిగా మంచిగా అక్కకి. మా సరే గాని గౌరవం మా చేసినావు కానీ పొద్దుగాల ఫోన్ చేయవన్నా, చేసినవా? మా చేసి నేను చెప్పినాక చేయకుంటుంటానా? వాళ్ళు రేపు అత్తరాట చూసుకోవడానికి. రాని రాని, దానికి లగ్గం చేస్తారన్న దాని జామ ఆగుతుంది. నవ్య, రేపు మీ బావోళ్ళు వస్తారు నేను చూసుకోవడానికి, నీకు లగ్గం చేస్తాం. అమ్మా నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా, నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుదాం అనుకుంటున్నమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా. ఏందే కలెక్టర్ చదువు చదువుతావా? నువ్వు చదివే చదువుకు డబ్బులు ఎవరు పెడతారు అనుకుంటాను? మీ అయ్య పెడతారా, మీ తాత పెడతారు అనుకుంటాను? నాకు ఈ పెళ్ళి అద్దే అద్దమ్మా, నేను మంచిగా చదువుకుంటా, చదువుకొని కలెక్టర్ అవుతామ్మా. ఏందే నాకు ఎదురు జవాబు చెప్తాను, కట్టబట్టి సంపాదన చంపుతా నేను. ఏందే పోరిని చంపుతావా? ఉన్నొక్క పోరిని చంపు, నీ కళ్ళు చల్లబడతాయి. మరేంటి, అది లగ్గం చేసుకోమంటే చేసుకోదట. అది లగ్గం చేసుకోకపోతే నీ సంగతి దాని సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను. నాన్న నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. తప్పదు బిడ్డ, చేసుకో, లేకపోతే అది మన ఇద్దరిని బతకనియది. చెప్పమ్మా నవ్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావురా? సార్ మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడు సార్. సార్ రేపు నన్ను చూడడానికి వస్తున్నారట సార్. నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు సార్, ఎలాగైనా మీరే కాపాడాలి. నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. సరేరా నవ్య, బయట నిల్చో, నేను వచ్చి హాస్టల్లో జాయిన్ చేపిస్తాను నిన్ను. సరే సార్, ఓకే సార్. ఏమైందిరా నాని? మళ్ళీ ఏమైందిరా? అమ్మ అమ్మ అక్క వాళ్ళతో బండి ఎక్కిపోయింది.